హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ అండి. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఇంట్లో ఉన్న వాటితోటి సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి. జాపత్రి, అనాస పువ్వు, 5 లాలిక్కాయలు, 5 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్కలు 2, జాజికాయ ముక్క అండి. ఇది పొడి చేసుకోవాలి. దీనికి కావాల్సిన కూరగాయలు చూసుకుందామండి. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టిన బఠానీ అండి, కొంచెం నెయ్యి అండి, తగినంత ఆయిల్, ఉప్పు, టేస్టింగ్ సోడా, కొంచెం కారం, మిల్ మేకర్ ముక్కలండి, నానబెట్టుకోవాలి వీటిని. దీనికి కావలసినందుకు బియ్యం తీసుకున్నానండి. నేను ఈ గిన్నెడు బియ్యం తీసుకున్నాను. దీనికి 2 గిన్నెలు వాటర్ పోసుకుంటాను. ఫస్ట్ గుండా స్టవ్ వెలిగించుకుని బౌల్ పెట్టుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. సరిపోద్ది. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వీటిలోకి మిల్ మేకర్ ముక్కలన్నీ ముందుగా నానబెట్టి వాటర్ పిండేసుకున్నాను. ఇది దోరగా వేగించి ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవి మంచి కలర్ రావాలండి. ఇప్పుడు ఇవి రంగు వచ్చినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా సరుకులన్నీ ఇందులో వేసేసుకుందామండి. కలుపుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ట వేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందాము. క్యారెట్లు కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు బఠానీలు వేసుకుందాము. కలుపుకుందాము. ఇవి కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఇప్పుడు మంట కొంచెం పెంచుకుందాము. ఇవి కొంతసేపు మగ్గాలండి. మూత పెట్టుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి మగ్గనియో లేదో. ఒకసారి కలుపుకుందాము. మగ్గిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను పెద్దగా మసాలా వాడనండి, బాగా తక్కువ వాడతాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకుందామండి కలర్ కోసం. మీరు ఇందాక ఏ గిన్నె అయితే బియ్యం తీసుకున్నారో ఆ గిన్నెతోటి వాటర్ పోసుకోవాలండి. ఇంకొండ కొంత పోసుకుంటున్నాను.
ఇప్పుడు రెండో వంతు పోసుకుంటున్నాను, సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము. తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ మరగాలి, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు వాటర్ మరుగుతుందో లేదో మూత తీసి చూద్దాము. వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో బియ్యం పోసేసుకుందాము. నేనైతే పొడి బియ్యమే పోసేసుకుంటానండి. దీన్ని ఒకసారి కలుపుకుని ఇందాక వేపించి పెట్టుకున్నాం కదండి మిల్లిమేకర్ ముక్కలు, అవి ఇందులో వేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుందండి. సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా టేస్టింగ్ సోడా వేసుకుందామండి. అసలు ఇది వేయకపోతే పలావ్ టేస్ట్ ఉండదండి. అంతే, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని చిన్న మంటలో పెట్టుకుని మూత పెట్టుకుందాము. ఇది కాసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇంకొకసారి మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి మగ్గిందో లేదో చూద్దామండి. ఒకసారి కలుపుకుందాము. మగ్గిపోయిందండి. అంతేనండి, పలావ్ రెడీ అయిపోయింది.